మన సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల గురించి వార్తలు రావడం కొత్త విషయం కాదు. కానీ కొన్నిసార్లు ఆ వార్తలు సినిమాల కంటే ఎక్కువ డ్రామా, ఎమోషన్, కాంట్రవర్సీ తీసుకొస్తాయి. ఇప్పుడేంటంటే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రష్మిక మందన ఒక సంచలన హెచ్చరికతో సోషల్ మీడియాను షేక్ చేసింది. 24 hours టైం ఇస్తున్నా, వెంటనే కంటెంట్ తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది? ఎందుకింత ఆగ్రహం స్పందించింది రష్మిక? ఎవరిపై ఈ హెచ్చరిక అనేదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే రష్మిక జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న హీరో విజయ్ దేవరకొండతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది అని వార్తలు వైరల్ అయ్యాయి. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా అందరూ వారి కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ అదే సమయంలో మరోవైపు సోషల్ మీడియాలో ఒక వివాదం మళ్లీ తలెత్తింది. కొంతమంది నెటిజన్లు, కొన్ని మీడియా పేజీలు మరియు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు రష్మిక గురించి పాత వీడియోలు, పాత వ్యాఖ్యలు, ఇంకా ఏళ్ల క్రితం జరిగిన వ్యక్తిగత విషయాలను బయటకు తీసి వైరల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రష్మిక ఎట్టకేలకు తన మౌనానికి తెరలేపింది. రష్మిక తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఏమన్నారంటే, గత 8 ఏళ్లుగా ఒక వర్గం మీడియా, కొందరు వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నారు. నేను అనని మాటలను అన్నట్టుగా చూపిస్తూ, నా మాటలను వక్రీకరిస్తూ నాపై ద్వేషం పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే, సెలబ్రిటీగా ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజమే అని భావించి ఇంతకాలం మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు జరిగినవన్నీ హద్దులు దాటేశాయి అని చెప్పారు. ఇక్కడే అసలు ట్విస్ట్. రష్మిక చెప్పిన ప్రకారం దాదాపుగా 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక వ్యక్తిగత సంభాషణను ఎవరో రహస్యంగా రికార్డ్ చేసి ఇప్పుడు బయటకు తీసి వైరల్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. అది కూడా తన వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన సమయంలోనే ఉద్దేశపూర్వకంగా బయటపెట్టారని ఆమె అన్నారు. ఇది కేవలం తనకే కాకుండా తన కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తోందని రష్మిక భావోద్వేగంగా చెప్పింది. నా ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు, నా పరువుకు నష్టం కలిగిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. ఇంతకాలం 8 ఏళ్లుగా వచ్చిన విమర్శలను భరించానని, కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఈ వివాదాల్లోకి లాగుతున్నారని ఆమె అన్నారు. అందుకే ఇక మౌనంగా ఉండబోనని స్పష్టంగా చెప్పింది. ఇంకా ఆమె ఒక విషయాన్ని క్లియర్గా చెప్పింది. తన గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే ఆ కంటెంట్ ని తొలగించాలని కోరింది. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోగా స్పందించకపోతే రేపటి నుండి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఆమె కఠినంగా హెచ్చరించింది. అంతేకాదు, రష్మిక ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. నా వ్యక్తిగత జీవితం గురించి ఎలా నిర్ణయం తీసుకోవాలో చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. నా జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది నేనే అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ స్టేట్మెంట్ ను ఆమె ఇంగ్లీష్తో పాటు కన్నడలో కూడా పోస్ట్ చేయడం గమనార్హం. ఇక ఈ వివాదానికి మరొక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఆ తర్వాత వారి నిశ్చితార్థం రద్దయింది. ఆ విషయాన్ని అప్పట్లో సోషల్ మీడియాలో చాలా మంది చర్చించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఆమె పెళ్లి చేసుకున్నారని వార్తలు రావడంతో కొంతమంది నెటిజన్లు మళ్లీ ఆ పాత విషయాలను తీసి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పాత వీడియోలు, పాత ఇంటర్వ్యూలు, ఇంకా పాత కామెంట్లు ఇవన్నీ వైరల్ చేస్తూ ఆమెను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఇంతకాలం సహనంగా ఉన్న రష్మిక ఇప్పుడు మాత్రం గట్టిగా స్పందించింది. సెలబ్రిటీ అయినా మనిషే కదా, వ్యక్తిగత జీవితం, కుటుంబం, ప్రైవసీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో రష్మిక తన పోస్టుతో మరొకసారి గుర్తు చేసింది. ఇప్పుడు చూడాలి, ఆమె ఇచ్చిన 24 గంటల అల్టిమేటం తర్వాత ఏమవుతుందో. ఆ కంటెంట్ తొలగిస్తారా, లేదా నిజంగానే చట్టపరమైన చర్యలు మొదలవుతాయా? ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరి ఇదిలా ఉంటే రష్మిక అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఆమెకు భారీగా మద్దతు తెలుపుతున్నారు. స్టే స్ట్రాంగ్ రష్మిక, ప్రైవసీ ఈజ్ ఇంపార్టెంట్ అనే హ్యాష్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మొత్తం వివాదంపై మీ ఒపీనియన్ ఏంటి? రష్మిక తీసుకున్న నిర్ణయం సరైందా కాదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.